చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యోబిసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చాలు, దేవుడి మాటను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనాల్ని నీ ఎదుట ఉంచి ప్రార్థిస్తూ ఉండగా నీవే మాతో మాట్లాడమని, అన్ని విషయాల్లో నీవు తోడుగా ఉండి నీ కృపా కనికరాలు దయచేయమని, నీవు మాట్లాడితే నాయన మేము బ్రతుకుతాం, జీవింప చేయబడతాం. ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉండగా నీ దివ్య సందేశాన్ని మాకిమ్మని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మనల్ని నడిపించడానికి దేవుడు మన మధ్యలోకి 2025 సంవత్సరంలోకి మరొకసారి మన మధ్యలో ఉండబోతూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. 2024 సంవత్సరం దేవుడు ఎంతో చక్కగానే మనల్ని నడిపించాడు, మనల్ని అన్నీ అనుగ్రహించాడు. మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. అయితే అంతకు మించి మరింత శ్రేష్టంగా 2025 సంవత్సరము మన జీవితాల్లో ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలాగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్. 2025 సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబంలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో దేవుడు 2025 సంవత్సరాన్ని పాలు తేనెలు ప్రవహించు సంవత్సరముగా ఉంచునుగాక. ఆమేన్. సో ఇందాక చెప్పాను కదా, అలాగ ఉంచాలి అంటే, అలాగ పాలు తేనెలు ప్రవహించే సంవత్సరంగా 2025ని దేవుడు మన జీవితాల్లో ఉంచాలంటే, ఇందాక చెప్పాను కదా 3 పనులు. ఆ 3 పనులు ఖచ్చితంగా మనం చేయాలి. ఒకటేంటి? మొదటిగా దేవుడు మనల్ని 2024 సంవత్సరాంతం వరకు కాపాడినందుకు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే జరిగిన దాని పట్ల నువ్వు కృతజ్ఞత చూపించకపోతే జరగబోయేది మనకు దేవుడు చేయడు. సో మొదటిగా అలాగ పాలు తేనెలు ప్రవహించే చోటకి దేవుడు మనల్ని నడిపించాలి అంటే, మొదటిగా ఈ సంవత్సరాన్ని బట్టి 24ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది చెప్పాను కదా, దేవునికి వ్యతిరేకంగా ఈ 2024 నేనేదైనా చేసినట్లున్నట్లయితే నన్ను క్షమించు నాయనా అని దేవునికి క్షమాపణ వేడుకుంటే కానీ 2025లోకి మనకి ఆ పాలుకి తేనెలు ప్రవహించేటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించడు. మూడవదిగా చెప్పాను కదా, నూతన సంవత్సరంలో దేవుని నడిపింపు కొరకు నాయన ఈ నూతన సంవత్సరంలో నీవు కోరినట్లుగా నేను నడుచుకోవాలి. 2, మరియు చక్కని తీర్మానాలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ఇప్పుడే వాక్యం చెప్పబడుతూ ఉండగానే దేవుడు నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆ మాట్లాడుతున్నప్పుడు ఒక తీర్మానం తీసుకోండి. దేవుడు నీకే అవగాహన ఇస్తాడు ఒక తీర్మానం తీసుకోవడానికి. ఈ సంవత్సరం ఇలాగ బ్రతుకుతాను నాయనా అని ఆ తీర్మానాన్ని తీసుకోవడానికి మనం ఇందాక ప్రార్థనలో గడిపాం. కాబట్టి ఇప్పుడు ఈ 3 విషయాలు మనం చేసాం. కాబట్టి ఇప్పుడు మనకి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందంటే, పాలు తేనెలు ప్రవహించేటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువు మనకు నూతనంగా ఇవ్వబోతున్న ఈ 2025 కొత్త సంవత్సరం దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశమునకు, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఈ 2025 సంవత్సరము సాదృశ్యంగా ఉండబోతూ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని పాలు తేనెలు గల నూతన సంవత్సరంలోనికి నడిపించడానికి ఈరోజు మన మధ్యలోకి దిగొచ్చింది ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డను చేయబట్టుకుని ఎలాగూ నడిపించునో అదేవిధంగా దేవుడు నీ కుడి చేయి పట్టుకుని ఈ నూతన సంవత్సరంలోకి నడిపించుటకు పరలోకం నుండి మన మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఒక తల్లి తన బిడ్డను చేయి పట్టుకుని ఎలాగూ నడిపించునో అలాగున దేవుడు మనల్ని ఇప్పుడు ఈ 2024 నుంచి 2025 సంవత్సరంలోకి, అంటే
పాలు తేనెలు ప్రవహించేటువంటి నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి దిగొచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, కీర్తన 73:23 వచనం చదువుతాం. కీర్తన 73:23. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత. చాలు. దేవుడు మన ఏ చేయి పట్టుకున్నాడండి? నీ కుడి చెయ్యి. మన కుడి చేయి పట్టుకున్నాడు. మన కుడి చేయి పట్టుకుని ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు మనల్ని? పాలు తేనెలు ప్రవహించేటువంటి 2025 సంవత్సరంలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు నడిపిస్తున్నారు మనల్ని? దేవుడు. ఎలా నడిపిస్తున్నాడు? నీ కుడి చెయ్యి పట్టుకుని దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నిత్యము మొదటి మాట, ఈ నూతన సంవత్సరంలో నిత్యము నిన్ను నడిపిస్తాడు. ఈ నూతన సంవత్సరం ఎలాగంటే దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తాడు. ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను నిత్యము నడిపించరు. తెలుసా మీకు? నీ కుడి చేయి పట్టుకుని నిత్యము నిన్ను ఎవరు నడిపించరు. మీ అమ్మ నాన్న ఎంతవరకు నడిపిస్తారు నిన్ను చేయి పట్టుకుని? కొంతకాలం. ఆ తర్వాత కూడా ఎక్కడికైనా వెళ్తుంటే దాన్ని చేయి పట్టుకుని నడిపించు నాన్న అన్నారు అనుకోండి, ఏమంటారు? మీ ఆయన గారు నిన్ను ఎంతవరకు నడిపిస్తారు చేయి పట్టుకుని? పెళ్ళైన 2-3 నెలలు నడిపిస్తాడు. అంతేనా? పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది? రోజు ఎక్కడికి వెళ్ళి చేయి పట్టుకుని చేయి పట్టుకున్నట్టు. తర్వాత చెప్పండి, మరీ అంత సిగ్గుపడుతున్నారు మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, ఇక్కడ ఉండండి కాసేపు. మీ పెళ్ళైన కొత్తలో మీ ఆయన గారు మీ చేయి పట్టుకు తీసుకెళ్తున్నట్టుగా మీరు ఎక్కడికి వెళ్ళారని నాకు అర్థమవుతోంది. సో మరి మీరేమో పెళ్ళైన వాళ్ళు అలాగే వెళ్తే మరి పెళ్ళి కాని వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? పాపం అంతకి మీరు వెళ్ళకండి, వాళ్ళు వెళ్ళరు. సో ఎవరైనా, మన తల్లిదండ్రులైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా నిత్యము మనతో నడవరు. నీ జీవితము చివరి వరకు మనతో నడిచొచ్చేవాళ్ళు ఎవరు? నిత్యము నడిచొచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కొంతవరకే. మా అమ్మాయి మనం ఫస్ట్ టైం ఆ మధ్యన ఒకసారి వదిలేశాను. ఫస్ట్ టైం బస్సు ఎక్కొచ్చింది. ఈ మధ్యన మళ్ళీ మొన్న వదిలేశాను. ఎలా వస్తావో నాకు తెలియదు, నాకు కుదరదు, నీ ఇష్టం వచ్చింది. ఎలా వస్తావు నువ్వు, నాకు అనవసరం అన్నాను. పాపం ఫస్ట్ టైం తనకు తాను రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ కొనుక్కుని ట్రైన్ ఎక్కడ ఆగుద్ది అని చెప్పి పాపం ఇక్కడి నుంచి అక్కడికి పరిగెట్టి మొత్తానికి ట్రైన్ ఎక్కి తిరిగి వచ్చింది. కుదరదు మనకి నిత్యము నడిపించడానికి. ఎవరు నడిపించాలి? మన వల్ల కాదు. ఈ లోకంలో ఎవరి వల్ల కూడా కాదు నిత్యము మన బిడ్డల్ని చేయబట్టుకుని నడిపిద్దామంటే. కానీ ఒక్కరికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే ప్రభువు మాత్రమే అన్నాడు. ఎలాగంటే చూడండి, యెషయా 58:11 వచనం. మీరు త్వరగా సహకరిస్తే ఆ తర్వాత ఇంకొకరు యోహాను 14:18 పెట్టుకోండి తీసి. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము. అమ్మ యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడైనా ఒబుకుచుండు నీటి ఓట వలె ఉండెదవు. చాలా ప్రైజ్ ద లార్డ్. యెహోవా నిన్ను నిత్యము, ఎవరు నడిపిస్తారు నిత్యము నిన్ను? యెహోవా మాత్రమే, మన యేసు దేవుడు మాత్రమే నిన్ను నిత్యము నడిపిస్తాడు. అమ్మా నాన్న వదిలేస్తారు, పట్టుకుని వెళ్ళడం కుదరదు, సాధ్యపడదు. అది స్నేహితులు వదిలేస్తారు. భర్త కూడా అన్నిసార్లు కూడా వచ్చి తీసుకెళ్ళి అన్నిసార్లు నీకు కావాల్సిన కాడికల్లా తీసుకెళ్ళి బండి ఎక్కించుకుని కారు ఎక్కించుకుని తీసుకెళ్ళడం కుదరదు. కొన్నిసార్లు మిమ్మల్ని మీరు వెళ్ళి రండి అంటాడు, వెళ్ళి రావాల్సిందే. నిత్యము నీకు కూడా రాడు. ఒకవేళ అంటే కుదరక లేకపోతే ఒక్కొక్కసారి నిత్యము మనతో వాళ్ళు ఉండరు. నువ్వు బతికున్నంతకాలం నువ్వు కట్టుకున్న భర్త నీతో ఉండడు, నువ్వు బతుకున్నంతకాలం నువ్వు కట్టుకున్న భార్య నీతో ఉండదు. లేకపోతే మనం బతుకున్నంతకాలం మన బిడ్డలు మనతో ఉండరు. లేకపోతే వాళ్ళు బతుకున్నంతకాలం మన బిడ్డలతో మనం ఉండలేం. కానీ ఒక వ్యక్తిని, దేవుని నమ్మిన మనల్ని ఈ సృష్టిలో ఒక్కరు మాత్రమే మనం పుట్టిన దగ్గర నుంచి మనం చచ్చేదాకా నడిపించేవాడు మనం నమ్ముకున్న సజీవుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. అది ఆయనకు ఒక్కడికే సాధ్యమవుతుంది. సో ఇప్పుడు
మనం ఎవరి మీద ఆధారపడాలి అలాంటిదప్పుడు? పైగా నేను ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తాడంట తెలుసా నీకు? నీ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. చాలండి. అంటే నీ కష్టాల్లోంచి నిన్ను నడిపిస్తాడు దేవుడు. ఇశ్రాయేలీయులని ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఎలా నడిపించాడో అలాగ ఇప్పుడు నిన్ను దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడ నడిపించబోతున్నాడంటే నీ కరువులో నుంచి నిన్ను సమృద్ధిలోకి నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఎక్కడి నుంచి అండి? నీ కరువులోంచి, నీ లేమిలో నుంచి నేను చేయబట్టుకుని నేను ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఇప్పుడు దేవుడు తీసుకెళ్ళబోతూ ఉన్నాడంటే 2025 సంవత్సరంలో సమృద్ధిలోనికి నిన్ను తీసుకెళ్ళి నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు దేవుడు. ఒకవేళ ఈ 2024 సంవత్సరంలో ఏదైనా ఒక విషయంలో నువ్వు అసంతృప్తితో ఉన్నావేమో, ఎక్కడో ఏదో ఒక స్థితి, కొన్ని బాగుండొచ్చు, కొన్నిట్లో మనం తృప్తి కలిగి ఉండొచ్చు, కానీ కొన్నిట్లో మనకి ఏముంటుంది? అసంతృప్తి ఉంటుంది. ఏదో చోట మనం అనుకున్నది జరగదు. కానీ 2024లో నీవు ఎక్కడైతే అసంతృప్తిగా నీ జీవితం ఉందో ఆ అసంతృప్తి నుంచి దేవుడు 2025లోకి నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీ అసంతృప్తి నుంచి నిన్ను తృప్తిలోకి దేవుడు నడిపిస్తాడు ఈ 2025 సంవత్సరం. ఎందుకంటే అని అంటున్నాడు కదా, ఆయన నిన్ను క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ఎప్పుడు తృప్తిపరుస్తాడంట? నీ క్షామములో, నీ లేమిలో, నీ కరువులో. ఎవడైనా కరువులో తృప్తిపడతాడండి? కానీ మన కరువులో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటండి? తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉందువు. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో మనం ఎక్కడైనా ఒకవేళ కొంతమంది జీవితాల్లో ఎక్కడైనా మనము ఇబ్బంది పడినట్లయితే గనక దేవుడు ఈ 2025లోకి నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. ఆయన మనల్ని అనాథులుగా మనల్ని విడవడు. ఆయన మనల్ని విడిచిపెట్టేసేవాడు కాదు. మనం ఎక్కడ ఉన్నాం అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళేటువంటి దేవుడు ఎంత మాత్రమును ఆయన కాదని మీకు మనం చేస్తాం. మనల్ని విడవడు, నడిపిస్తూ ఉంటాడు నిత్యము. విడిచిపెట్టాడు. అనాథలుగా సడన్గా మనల్ని దారిలో దిక్కుమాలగా వదిలిపెట్టాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు ఆయన, మిమ్మును అనాథులనుగా విడువను. చాలా, మిమ్ములను అనాథలుగా విడవను అంటే నడిపిస్తూనే ఉంటాడు దేవుడు. ఎవరిని అనాథలు అంటాం మనం? ఎవరినైతే విడిచిపెట్టేస్తారో, ఎవరికి ఎవరు ఉండరో వాళ్ళని అనాథలు అంటాం. సో దేవుడు మనల్ని నడిపిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఒకవేళ మధ్యలో వదిలేస్తే మనం ఏమైపోతాం? అనాథలం అయిపోతాం. అందుకని దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో, మిమ్ములను అనాథులుగా విడువను. ఈ లోకంలో నిన్ను ఎవరైనా విడిచి వెళ్ళిపోవచ్చేమో, కానీ నేను మాత్రం మిమ్మల్ని విడవను. ఒక్కోసారి తల్లిదండ్రులు మనం వదిలిపెట్టేసి బిడ్డల్ని అనాథలుగా చేయొచ్చు. ఒక్కోసారి బిడ్డలే తల్లిదండ్రులను వదిలిపెట్టేసి తల్లిదండ్రుల్ని అనాథలుగా చేయొచ్చు. ఒకవేళ కట్టుకున్న భర్త విడిచిపెట్టేసి అనాథలుగా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా, ఒకవేళ 2024 సంవత్సరం ఎక్కడైనా వదిలివేయబడ్డావేమో ఎవరి చేతనైనా, అయితే అటువంటి వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్ములను అనాథలుగా విడవను అని చెప్తూ దేవుడు నిత్యము నీకు దారి చూపి నిన్ను నడిపించడం ద్వారా నీకు సంతృప్తిని, బలాన్ని, అలాగే ఫలాన్ని, సామర్థ్యమును, ఇవన్నీ కూడా ఎప్పుడైతే దేవుడు మనల్ని నడిపిస్తాడో అప్పుడు మన జీవితంలో మనకి బలము, సంతృప్తి, సాఫల్యము, సామర్థ్యము ఇవన్నీ కూడా మనము సొంతం అవుతాయి దేవుడు మనల్ని నడిపించినప్పుడు. హల్లెలూయా. మనం దేవుని చేత నడిపించబడడానికి ఇష్టపడాలి. మనలో
మనతో నిత్యము తోడుగా ఉండడం ద్వారా అన్ని విషయాల్లో దేవుడు మనకి నిత్యము తోడుగా ఉంటే మనం అన్ని విషయాల్లోనూ సంతృప్తిగా ఉంటాం. హల్లెలూయా. నీవు సంతృప్తిగా ఉండాలంటే అన్ని విషయాల్లోనూ దేవుడు నీతో నడవాలి. దేవుడు నీతో నడిచేలాగా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా తృప్తిగా ఉంటాము. కాబట్టి మనం ఏంటంటే యేసయ్య మనతో నడిచేలాగా మనం ప్రవర్తించాలి. హల్లెలూయా. యేసయ్య మనతో నడవాలంటే దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపించాలి అంటే, ఆయన నీ చేయి పట్టుకోవాలి అంటే కనుక, నా ప్రియమైన దేవుని పిల్లలు, ఈ సంవత్సరం మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, నేను నీకు ఇష్టమైన వాడిగా ఉంటాను, ఇష్టమైన దానిగా ఉంటాను. నీవు నడిపించడానికి తగినటువంటి విధంగా నేను ఉంటాను నాయన అని మనము తీర్మానం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఇదిగో ఆయన యుగ సమాప్తి వరకు నేను మీతో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎప్పటి వరకు దేవుడు మనతో ఉన్నాడంటండి? యుగ సమాప్తి వరకు, సదాకాలము దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని దేవుడు ఈ సంవత్సరం మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు మొదటి మాట ఏంటంటే, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నడిపిస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తానని మొదటి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది ఎక్కడికంటే, ఐగుప్తీయుల్ని, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనె దేశంలో నడిపించినట్లుగా 2024 నుంచి 2025 సంవత్సరము పాలు తేనెలు ప్రవహించే సంవత్సరంలోకి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 2, నూతన సంవత్సరంలో దేవుడు సర్వసత్యములోనికి నేను నడిపిస్తాడు. హల్లెలూయా. దేంట్లోకండి? సర్వసత్యములోనికి మనం నడవాలని చెప్పి దేవుడు ఆశపడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. చాలమ్మా. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడంటే, సర్వసత్యములోనికి నడిపించాలని దేవుడు ఈ సంవత్సరం ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పటికీ మనం అందరం కూడా ఇంకా సర్వసత్యములోకి ఇంకా మనం నడవలేదు. నిజమైన సత్యములోకి మనం వెళ్ళలేదు. మనం నిజమైన భక్తి పరులలో ఇంకా కాలేదు. మనం ఇంకా ఎక్కడో లోపాలు ఉన్నాయి. సర్వసత్యంలోనికి మనం ఇంకా వెళ్ళలేదు. సత్యములో ఉన్నాం కానీ సర్వము మనకి సత్యములోకి మనం వెళ్ళిపోలేదు ఇంకాను. కాబట్టి ఈ సంవత్సరము మనల్ని సర్వసత్యములోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆనాడు ఐగుప్తు బానిసత్వము నుండి ఇశ్రాయేలును వాగ్దాన భూమికి నడిపించడానికి పరమును విడిచి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ ప్రజలు ఎలాంటి వాడో తెలుసు కదా మీకు. మనకి అక్కడ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరంటే కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు. అమోరీయులు ఎలా ఉంటారో తెలుసా మీకు? కనానీయులేమో శపితమైనటువంటి ప్రజలు, వాళ్ళు దేవుడు తిరుగుబాటు చేసిన ప్రజలు వాళ్ళు. అమోరీయులు అంటే ఎలా ఉంటుంది? అమోరీయులు చూసి వీళ్ళందరూ భయపడ్డారు కొంతమంది. దేవుడు వేగు చూసాడండి. అసలు ఆ దేశాన్ని మనం ఎలా ఉందో మోషే వేగు చూస్తామని పంపిస్తే వెళ్ళిన వాళ్ళు 12 మంది వెళ్తే 10 మంది అన్నారు, ఇంకేమన్నా ఉందా, సావ కొట్టేస్తారు వాళ్ళు. వాళ్ళ దృష్టిలో వాళ్ళ కంటికి వీళ్ళ కంటికి వాళ్ళు అజానుబాహులై వీళ్ళేదో ఈగల్లాగా పురుగుల్లాగా వీళ్ళ కంటికి వీళ్ళే కనపడుతున్నారు. వాళ్ళని చూస్తే ఓరు బాబు వాళ్ళ ముందు మన పురుగుల్లా ఉన్నామని అనుకుంటున్నారు. అంటే అంత బలాఢ్యులు వాళ్ళు. అటువంటి అమోరీయులు, పెరిజీలు, యబూసీలు, ఇంకా వీళ్ళందరూ సామాన్యమైన ప్రజలు కాదు. వీళ్ళని జయించడం ఎవరి తరం కాదు, ఇశ్రాయేలు తరం కాదు. అంటే వీళ్ళు జయించలేనటువంటి ఆ పరిస్థితి, అటువంటి ప్రజల మధ్యలో నుంచి దేవుడు వాళ్లను పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ఎలాగైతే నడిపించాడో, ఈ 2024 సంవత్సరంలో ఏదైతే నీ ముందు అమోరీలాగా నిలబడి ఉన్నాయో, ఏదైతే కనానీయుల్లాగా, పెరిజీయుల్లాగా, యెబూసీయులని సమస్యలు, అటువంటి సమస్యలు ఏదైతే మీ ఎదుట ఉన్నాయో
వాటన్నిటి నుంచి వాళ్ళని ఎలాగైతే విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశంలో నడిపించాడో ఈ 2024లో ఏవైతే నిన్ను భయపెట్టాయో, 2024లో ఏదైతే అది నీ ఆరోగ్యం భయపెట్టిందా, నీ ఆర్థిక సమస్య భయపెట్టిందా, మీ చదువులు భయపెట్టాయా, మీ ఉద్యోగాలు భయపెట్టాయా, మీ వ్యాపారాలు భయపెట్టాయా, మరి మీ జీవితంలో ఏవైతే వేటిని చూసైతే మీరు భయపడి అయ్యో బాబో ఇక మా వల్ల కాదు ఈ జీవితం అనుకున్నారో, మా వల్ల కాదు ఈ బ్రతుకు అనుకున్నారో, ఇక మాకు ఈ జీవితం అక్కర్లేదని ఎవరైతే అనుకున్నారో, ఎందుకంటే మేము జయించలేం, మా వల్ల కాదు, మేము బ్రతకలేం అని చెప్పి ఎవరైతే అనుకున్నారో అటువంటి వారిని దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించు సంవత్సరంలోనికి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు భయపడక్కర్లేదు. మీరు అవి మిమ్మల్ని భయపెట్టాయి కానీ దేవుణ్ణి భయపెట్టలేవు. అవి ఆ సమస్యలు మిమ్మల్ని భయపెట్టాయి కానీ దేవుణ్ణి భయపెట్టలేవు. అటువంటి పాలు తేనెలు ప్రవహించే సంవత్సరంలోనికి దేవుడు ఐగుప్తీయులు బానిసత్వం నుంచి ఇశ్రాయేలుని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపించినట్లుగా దేవుడు మనల్ని ఈ సంవత్సరం పాపపు బానిసత్వం నుండి మానవాళ్ళని విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనల్ని అనాథులుగా విడిచి వెళ్లకుండా ఎలాగైతే వాగ్దానం చేశాడో దేవుడు అట్లాగే మనల్ని నడిపిస్తాడని చెప్పి మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. మూడవదిగా నూతన సంవత్సరంలో చక్కని త్రోవను నిన్ను నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరంలో ఒక చక్కటి త్రోవను దేవుడు నీ కొరకు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అదేంటో చూద్దామా? చూడండి, కీర్తన 107:7. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడండి? చక్కని త్రోవను దేవుడు మనల్ని, ఒకవేళ 2024 సంవత్సరంలో ఎక్కడైనా మనం వంకర త్రోవలో నడిచామేమో, చెడు త్రోవలో వెళ్ళి దారి తప్పిపోయావేమో, నువ్వు అనుకున్న నీవు ఎక్కడికో ప్రయాణం అవుదామని చెప్పి ప్రయాణం అయ్యి చేరాల్సిన గమ్యం చేరకుండా త్రోవ తప్పిపోయావేమో, ఏదో చేద్దామనుకున్నావు, ఏదో అయ్యింది, ఎక్కడికో వెళ్దామనుకున్నావు, ఇంకెక్కడికో వెళ్ళావు. నీ జీవితంలో నువ్వు ఏదో చేద్దామనుకుని చెప్పి అటు వెళ్ళలేకుండా త్రోవ తప్పి నువ్వు ఎటో వెళ్ళిపోయినట్లయితే 2024లో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే 2025లో నీవు తప్పిపోయిన త్రోవను దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఆ త్రోవను, చక్కని త్రోవను నేను మిమ్మల్ని నడిపిస్తాను. హల్లెలూయా. ఒకవేళ మనల్ని ఎవరో వంకర మార్గాన మనల్ని నడిపించి ఉండొచ్చు, చెడు త్రోవను మనల్ని ఎవరైనా నడిపించి ఉండొచ్చును, లేకపోతే మనం వెళ్ళే మార్గాన్ని ఎవడో తప్పించి ఉండొచ్చు, మనం నడిచే మార్గంలో ఎవడో అడ్డేసి ఉంటాడు. మీకు ఒక విషయం తెలిసి, ఎప్పుడు కూడా దుష్టుడు ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటే నేనేం సాఫీగా వెళ్ళిపోనేవాడు. నీవు ఒక మంచి మార్గాన్ని ఎంచుకుని నువ్వు వెళతా ఉంటే ఆ మార్గంలో నేను వెళ్ళనివ్వడు. వాడు ఒక ముళ్ళు వేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ముళ్ళు గుచ్చుకుందని. నువ్వు ఎంచుకున్న మార్గం రైట్ మార్గమే, కానీ ఒక ముళ్ళు వేస్తాడు. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? గొప్పోళ్ళే చెప్పండి. తీసేసిన తర్వాత ఏం చేస్తారు? ఈ దారిలో వెళ్తే ముళ్ళు ఉన్నట్టు ఉన్నాయి, ఈ దారిలో కాదు, ఈ దారిలోకి వెళ్దామని చెప్పి ఇటు వెళ్తావు నువ్వు. అంటే నిన్ను డైవర్షన్ చేశాడు. నిన్ను వెళ్ళే మార్గంలోంచి నిన్ను అక్కడ చూసారా, ఓ బోర్డు పెడతారు, రోడ్ డైవర్షన్ అని. అప్పుడు ఇలా తిరిగిపోతావు, ఇటు వెళ్ళాల్సిన నువ్వు ఎక్కడెక్కడ పోతావో మనకు తెలియదు ఇంకా. అది అట్లాగా వాడు చిన్న ఏదో గొంతో గొయ్యో పెట్టి డైవర్షన్ అని బోర్డు పెట్టినట్టుగా ఏదో ఒకటి చూపిస్తాడు. అంటే నువ్వు ఎంచుకున్న త్రోవ కరెక్టే అయ్యి ఉండొచ్చు ఒకవేళ, కానీ దుష్టుడు నిన్ను దాంట్లోంచి నిన్ను వెళ్ళనివ్వడు. అయితే దేవుడు మనకు చేసే వాగ్దానం ఏంటో తెలుసా? ఆరొక నివాసపురం చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. హల్లెలూయా. ఇశ్రాయేలీయులని ఐగుప్తు చెరలో నుంచి, ఆ బానిసత్వం నుంచి ఎలాగైతే ఒక త్రోవలో, చక్కని త్రోవలో నడిపించు వారిని పాలు తేనెల దేశానికి ప్రవహించే దేశానికి నడిపించాడో, అలాగే ఇప్పుడు మనల్ని
ఏదైనా గత సంవత్సరంలో మన యొక్క గోల్స్ ఏదైనా తప్పి మనం పక్క త్రోవలోకి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి మనల్ని ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడంటండి? చక్కని త్రోవనకు, ఒక నివాసపురమును. అంటే నీవు ఉండడానికి యోగ్యమైనటువంటి స్థితికి. నివాసపురం అంటే మనం ఉండడానికి యోగ్యమైన దాన్ని నివాసపురం అంటాం. ఉండడానికి యోగ్యం కాని దాన్ని నివాసపురం అనం. అన్నీ కూడా మనం నివాసించడానికి యోగ్యమైనవిగా ఉండవు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఒక నివాసపురమునకు, అంటే ఒక యోగ్యమైనటువంటి పట్టణానికి, అది ఒక యోగ్యమైన స్థలానికి, లేదంటే ఒక యోగ్యమైన స్థానానికి నేను దేవుడు నడిపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఒక విలువైన స్థానానికి నువ్వు ఎక్కడికైతే చేరుకోవాలనుకున్నావో ఆ విలువైన స్థానానికి, నువ్వు ఎక్కడికైతే ఏ గమ్యానికైతే చేరాలనుకుంటున్నావో ఆ గమ్యానికి, నువ్వు ఏ గోల్ అయితే పెట్టుకున్నావో ఆ గోల్ రీచ్ అవ్వడానికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు అనుకున్నటువంటి స్థాయికి, నీవు అనుకున్నటువంటి స్థితికి, నీవు అనుకున్నటువంటి గోల్కి చేరాలి అంటే నిన్ను దేవుడు మాత్రమే నడిపించాలి. మనందరికి ఒక ఎయిమ్ ఉంటుంది. ఈ సంవత్సరం నేను ఇది రీచ్ అవ్వాలి. బిజినెస్ మ్యాన్కి ఒక గోల్ ఉంటుంది. ఈ సంవత్సరం నా టార్గెట్ ఇంత, నేను ఇంత రీచ్ అవ్వాలి, ఇన్ని కోర్స్ రీచ్ అవ్వాలి. ఒక బ్యాంకు వాళ్ళకి ఒక ఉంటుంది, నేను ఇది రీచ్ అవ్వాలి. ఒక కంపెనీ ఇది రీచ్ అవ్వాలని ఒక కంపెనీ వాడికి ఉంటుంది. అట్లాగే మనకు ఉంటుంది. ఇన్ని ఆత్మలు మనం సంపాదించాలని మనకు ఒక గోల్ ఉంటుంది. ఇవన్నిటిని మనం ఎన్నో పెట్టుకున్నాం. సీట్ సంపాదించాలని ఒక గోల్ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏవో గోల్స్, చేరాల్సిన స్థానాలు ఉంటాయి మనకి. వాటిని నువ్వు చేరదామనుకుంటే నువ్వు చేరలేవు. నిన్ను అక్కడికి చేర్చవలసిన వాడు ఎవరు? దేవుడు. ఆ త్రోవ ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు. సో ఈ సంవత్సరంలో నీవు చేరాలనుకున్న చోటికి దేవుడు నిన్ను చేర్చడానికి మన మధ్యలోకి దిగి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు తెలుసుకోవాలి, సాతానుడు మన జీవిత ప్రయాణంలో అనేక చిక్కులను, ఉచ్చులను, ఉరుళ్ళు పెట్టి మన మార్గాన్ని నరకప్రాయం చేస్తాడు ఒక్కొక్కసారి. అంటే మనం వెళ్ళే మార్గానికి చిరాకు వచ్చేస్తుంది మనకి. ఈ దారిలో అసలు ఎందుకు వచ్చింది జీవితం అన్నట్లుగా మనం వెళ్ళే మార్గాన్ని నరకప్రాయం చేస్తాడు. ఇరిటేషన్ తెప్పిస్తాడు, చిరాకులు తెప్పిస్తాడు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు, కొంతమందికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు, చేసే వ్యాపారం మీద ఇంట్రెస్ట్ ఉండదు, చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, చదివే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు. చిరాకు పుట్టిస్తాడు. మనం నడిచే దారిని చిరాకు పుట్టించి అడ్డులు పెట్టి మనల్ని, మన మార్గాన్ని, మన జీవితాన్ని నరకప్రాయం చేయడానికి చూస్తాడు. కానీ ఒకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నిన్ను చక్కని త్రోవను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు మాత్రం మన మార్గాన్ని సరళం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక చక్కని త్రోవలో దేవుడు మనల్ని నడిపిస్తానని ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, చక్కని త్రోవ అనగా కీర్తన 23వ కీర్తన 3వ వచనం. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చాలా. ఏ మార్గం అండి? ఆయన మార్గం ఏ మార్గం? నీతి మార్గం. ప్రైజ్ ద లార్డ్. నీతి మార్గములో నడిచిన వాడు ఎన్నడూ తక్కువ చేయబడ్డు. అందుకంటాడు దేవుడు. ఆయన మార్గం నీతి మార్గం. ఒకవేళ మనం ఏ మార్గాల్లో నడిచామో ఇంతవరకు, కానీ దేవుడు అంటున్నాడు ఆయన మార్గము నీతి మార్గము. ఆ నీతి మార్గంలో నిన్ను నడిపిస్తాడంటే అంటాడు దేవుడు. అంటాడు కదా, నీతిమంతుడు, నీతి యొక్క విలువేంటో తెలుసా మీకు? నీతి మార్గం యొక్క విలువేంటో తెలుసా మీకు? నీతి మార్గంలో నడవడం వల్ల కలిగే మేలేంటో తెలుసా మీకు? దేవుడు నీతి మార్గంలో నడిపిస్తానంటున్నాడు. ఆ నీతి మార్గం యొక్క విలువ తెలుసా మనకి? తెలుసా? నీతిమంతుడు విడవబడుట కానీ, నీతిమంతుడు సంతానము భిక్షమెత్తుకునుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది నీతి మార్గం. అటువంటి నీతిలో దేవుడిని నడిపిస్తే మనం నడిస్తే నీవు భిక్షమెత్తుకోవు, నీవు విడవబడవు, నీ సంతానము. అంటే
ఒక్కడ భిక్షం ఎత్తుకోవడం అంటే ఇదేంటో అడుక్కునే బతుకు తెప్పిస్తాను కాదు దాని అర్థం. అంటే నీ పిల్లలు నువ్వు ఎలా ఉంటావంటే ఒక్కడి దగ్గర చెయ్యి చాపేవాడిగా ఉండవు. ప్రైజ్ ద లార్డ్. ఒకరి దగ్గర మనం చెయ్యి చాపేవాళ్ళగా దేవుడు మనల్ని నీతిమంతుల్ని దేవుడు ఉంచడు. హల్లెలూయా. అవసరమైతే అంటాడుగా దేవుడు, నిన్ను పైవాడిగానే ఉంచుతాడు దేవుడు నిన్ను. థ్యాంక్ యూ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఆయన నీతి గల మార్గంలో మనల్ని నడిపించి సేదతీస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే 2025లో ఎదురుకానున్న అన్ని అడ్డంకులను ఆయన తొలగిస్తాడు. మన ముందున్న అన్ని విధములైన ఆటంకములను పడద్రోసి ముందుగా ఆయన నడుచును. ప్రైజ్ ద లార్డ్. చివరిగా మరొక వాగ్దానం మీకు చెప్పి నేను ముగిస్తాను. మీకా 2:13. మీకా 2:13. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండును. చాలమ్మా, థ్యాంక్ యూ. మన ముందు ఎవడున్నాడండి? మన ముందు నడిచేవాడు ఎవరు? మనకు ముందుగా పోవాడు ఏం చేస్తున్నాడు? ప్రాకారములు పడగొట్టువాడు మనకు ముందుగా పోతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నీ ముందు ఏదైనా గోడలు అడ్డుగా ఉంటే ప్రాకారాలు, వాటిని పడగొట్టేవాడు మన ముందున్నాడు. నువ్వు కాదు పడగొట్టేవాడు, తెలుసుకో. నీ ఎదుటిగా ఉన్నటువంటి గోడను పడగొట్టేవాడవు నువ్వు కాదు, దాన్ని పడగొట్టేవాడు ఎవరు ముందున్నాడు? నీ ముందున్నాడు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకో. ఈ సంవత్సరం అంతా కూడా నువ్వు ఏదొచ్చినా నీ ముందు ఎవరున్నారు? ఎప్పుడు నిన్ను నిద్రలో లేపి ఎవడు నిన్ను అడిగి నీ ముందు ఎవడున్నాడు అని అడిగినా నా ముందు ప్రాకారాలు పడగొట్టేవాడు ఉన్నాడు నా దేవుడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నీకు అదే గుర్తుండాలి. నీ ముందు ఎవడున్నాడని నిన్ను లేపి అడిగితే ప్రాకారములు పడగొట్టువాడు నాకు ముందుగా పోవచ్చు ఉన్నాడని చెప్పాలని నీకు మనవి చేస్తూ ఉన్నా ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడంట నీ ముందు ఎవరున్నారంటే వారి రాజు వారి ముందుగా నడుచును. హల్లెలూయా. నీ ముందు ఎవరు నడుస్తున్నారు తెలుసా? నీ రాజు నీ ముందు నడుస్తూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో నీ ముందు నడిచేవాడు ఎవరో తెలుసా? మీ రాజు, మన రాజు. ఎవరైనా? యేసు రాజు. హల్లెలూయా. ఈ 2025లో నీ ముందు నడిచేవాడు యేసు రాజు. నీ ముందున్న ప్రాకారాలు పడగొట్టేవాడు యేసు రాజు. ఈ సంవత్సరంలోని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నీ ముందు రాజు నడుస్తూ ఉన్నాడు, నీ ముందు ప్రాకారాలు పడగొట్టేవాడు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు భయం లేదు, మనకింకా దిగులు లేదు. ఈ 2025 సంవత్సరం కూర్చున్న చింత లేదు మనకి. ఎందుకంటే మనకు ముందుగా మన ప్రాకారాలు పడగొట్టేవాడు మనకి మన 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 దేవుడు నడుస్తూ ఉన్నాడు. మనకు ముందుగా మన యేసురాజు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మనల్ని దేవుడు 2024లోంచి పాలు తేనెలు ప్రవహించేటువంటి 2025లోకి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు అలా నడిపించాలంటే మనం దేవుడి సర్వసత్యంలోనికి వెళ్ళాలి, దేవుని ఇష్టపూర్వకంగా మనం నడవాలి, దేవుని కొరకు బ్రతకాలి. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. అవును నాయనా, నీవు మమ్మల్ని నడిపించడానికి వచ్చావు తండ్రి. నీవు మమ్మల్ని నీ కృపను చూపడానికి వచ్చావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అవునయ్యా, నన్ను 2025 నాయన పాలు తేనెలు ఇశ్రాయేలీయులను నాయన ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఎలాగ నడిపించావో అలాగే 2024 నుంచి నా ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించిన, ప్రతి కష్టాల నుంచి విడిపించి, నా క్షామా నుంచి విడిపించిన ఆయన, నా లేమి నుంచి విడిపించి, నా అనారోగ్యం నుంచి విడిపించి, నా అసంతృప్తి నుంచి విడిపించి నన్ను 2025 సంవత్సరంలో సమృద్ధి కలిగినటువంటి సంవత్సరంలోనికి నన్ను నీవు నడిపిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన అని చెబుదామా? అవునయ్యా, 2024 సంవత్సరాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నన్ను సజీవుడిగా ఉంచావు, నీకు వందనాలు తండ్రి. నాయన ఏదైనా నేను తప్పిదం చేసేది 2024 నన్ను క్షమించి మన్నించమని మమ్మల్ని నేను వేడుకుంటూ ఉన్నాము తండ్రి.
2025లో నాయన ఇది ఒక నీ నడిపింపు కొరకు, నీ తీర్మానం కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన మాకు ఒక చక్కటి తీర్మానాన్ని, చక్కటి వాగ్దానాన్ని మాకు దయచేసి నాయన, మేము నీ వాగ్దానానికి నీవు ఇస్తావు తండ్రి. ఇప్పటికి ఎన్నో వాగ్దానాలు మాకు ఇచ్చావు నీ వాక్యం ద్వారా నాయన. మాకు ముందుగా నడిచేవాడు నీవని వాగ్దానం చేశావు, మాకు ముందు ప్రాకారాలు పడగొట్టేవాడు నీవని మాకు తెలియచేశావు, మాకు క్షామకాలాన్ని పోగొట్టి మమ్మల్ని తృప్తిపరుస్తానని చెప్పి వాగ్దానం చేశావు. ఎన్నో వాగ్దానాలు ఈ పూట మాకు చేసావు 2025 సంవత్సరం కోరుకున్నాయినా. అయితే మనము తీసుకోవలసిన తీర్మానాలేంటి అడగండి. యేసయ్యా, నా ప్రియ దేవుడు బిడ్డ, నీవు నాకు ఇన్ని వాగ్దానాలు చేశావు, అయితే నేనే తీర్మానం చేసుకోను నాయనా అని అడగండి అమ్మా, అడగండి. అవి నేను చెప్పేది కాదు, నువ్వు ఈ తీర్మానం తీసుకోని దేవుడు చెప్పేవాడు కాదు. నీ అంతట నీవు తీర్మానం తీసుకో. ఈ సంవత్సరం నేనే తీర్మానం తీసుకోవాలి నాయనా, నేను ఎలా బ్రతకాలి నీ కోసం నాయనా, నేను నీ కోసం ఇంకేం చెయ్యాలి నాయనా. ఎందుకనంటే ప్రియా దేవుని బిడ్డ, దేవుడు నీకు బిడ్డలారా, నీకు దేవుడు గొప్ప కృపనిచ్చాడు మనకి. అందును బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం 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 నాయనా. కృప కలిగిన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండకండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ తీర్మానాల కొరకు నీవు మా కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.